హాయ్ నమస్తే భూమిజా గార్డెన్కి స్వాగతం అండి. ఈరోజు వీడియోలో చూడండి వంకాయలు విత్తనాలు తీసుకుంటానండి. విత్తనాలు తీసుకొని స్టోర్ చేసుకుంటాను. ఇది పర్పుల్ కలర్ వంకాయ, ఒకటి తెల్ల వంకాయ అండి. ఈ రెండు పండిపోయాయి. ఈ రెండు కట్ చేసుకొని విత్తనాలు తీసుకుంటానండి. చూడండి తెల్ల వంకాయలో విత్తనాలు ఎన్ని ఉన్నాయో. కొద్దిగా పుచ్చి పట్టిందండి, అయినా సరే పర్వాలేదు. చాలా విత్తనాలు ఉన్నాయండి. ఎకరా భూమికి అయినా సరే సరిపోతాయి. అన్ని విత్తనాలు ఉన్నాయి దాంట్లో. మనకి మిద్దె తోటలు అన్ని అవసరం లేదు, ఎన్ని కావాలంటే అన్నీ వేసుకుంటాం. ఇవన్నీ తీసి ఒక సైడ్ పెట్టుకుంటున్నాను. కట్ చేసుకొని ఒక గిన్నెలో వేరే పెట్టుకున్నామండి. ఈ పర్పుల్ కలర్ వంకాయ కట్ చేసుకుంటున్నాను. దీనికి కూడా చిన్న పుచ్చి వచ్చిందండి, అయినా పర్లేదు. దానికి విత్తనాలు ఎక్కువే ఉన్నాయండి. బయటికి అంత అందంగా కనిపిస్తున్నాయి, లోపల ఏముంటాయి ఎవరు తెలుసు. ఇవి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. కట్ చేసుకొని విత్తనాలు తీసుకోవాలండి. రెండు కాయలు కలిపేయకూడదు, విత్తనాలు ఒకేలాగా ఉంటాయి కదా. వంకాయ విత్తనాలు ఒకేలాగా ఉంటాయి, అప్పుడు అర్థం అవ్వదు. ఇది పర్పుల్ కలర్ వంకాయ అండి. ఇవి ముందుగా నేను తీసుకుంటున్నాను. ఇవి ఒక బాక్స్లో పెట్టుకుంటాను. కొందరు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటారండి విత్తనాలు, కానీ అవసరం లేదు. ఈ బొగ్గేస్తాం కదా, అవసరం లేదండి, బయట పెట్టుకోవచ్చు. విత్తనాలు ఈ విధంగా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని తీసుకోవాలండి. బొగ్గు ఉంటుంది కదా, కట్టెల పొయ్యిలో బొగ్గు, ఆ బొగ్గు తీసి ఇలాగా ఆ పిక్కలకి బాగా పట్టేలా కలుపుకోవాలండి ఆ విత్తనాలకి. ఇవి పాతకాలపు పద్ధతులండి, మా నాన్నగారు ఎక్కువగా ఇలాగే చేసేవారు. ఈ విత్తనాల్లో ఎటువంటి కెమికల్ వాడట్లేదండి నేను, బొగ్గుతో మాత్రమే ఈ విత్తనాల్ని కలుపుకుంటున్నానండి. ఇవి 1 సంవత్సరం వరకు ఉంటాయండి, బయటన ఏమీ అవ్వు, ఎటువంటి పుచ్చు రాదు. ఇలాగ ఆ బొగ్గుతో మొత్తం కలుపుకొని అవి ఎండబెట్టుకోవాలండి చక్కగా. ఒక 3 రోజులు 4 రోజులు ఎండబెట్టుకొని ఉండేవన్నీ విత్తనాలు ఒక అందులో దాచిపెట్టుకోవాలండి. నెక్స్ట్ ఇయర్ పనికొస్తాయండి. ఈ తెల్ల వంకాయ ఉంది కదా, అది కూడా ఇలా కట్ చేసుకొని తీసానండి. దీనికి కూడా బొగ్గు వేసుకున్నాను. బొగ్గు వేసుకొని చక్కగా కలుపుకొని ఎండలో పెట్టుకోవాలి. ఆ చిన్న చిన్న ముక్కలు ఉన్నాయి, పర్లేదండి. అవి బాగా ఎండిపోతే ఆ విత్తనాలన్నీ రాలిపోతాయి. చేతికి ఎలాగ అంటికిపోయాయి చూడండి. అది జిగురు జిగురుగా ఉంటాయి కదా, అయినా సరే బొగ్గు వేసుకుంటే మొత్తం ఊడిపోద్దండి. ఈ విత్తనాలే కాదండి, ఏవైనా సరే ఇలాగే చేసి పెట్టుకుంటే, టమాటా విత్తనాలైనా మిరప విత్తనాలైనా ఇంకా ఏవైనా సరే మనము ఇలా ఉంచుకోవాలంటే ఇలాగా బొగ్గు వేసుకొని బాగా ఎండలో ఎండబెట్టుకోవాలి. ఎండలో ఒక 3 రోజులు ఉంచేయాలి. చక్కగా డ్రై అయ్యంటే అవి కొంచెం ఒక బాక్స్లో పెట్టుకోవాలి. ఆ విత్తనాలన్నీ ఆ చేతి నుండి జారిపోవాలంటే కొద్దిగా బొగ్గు వేసుకోవాలి. ఆ బొగ్గు చేతికి బాగా రుద్దుకుంటే ఆ విత్తనాలన్నీ రాలిపోతాయండి చేతి నుండి కిందకి. ఇలా చూడండి ఎంత చక్కగా వదిలిపోతున్నాయో. ఇలాగా బొగ్గుతో చేతిని శుభ్రం చేసుకుంటే మొత్తం జారిపోయాయండి విత్తనాలు. అంటే జిగురు అనేది మరి చేతికి ఉండదు, మొత్తము పిక్కలన్నీ కిందికి ఇలాగా జారిపోతాయండి. చూడండి చక్కగా వస్తాయో పిక్కలు మొత్తం. ఇవి కూడా ఒక 3 రోజులు ఎండలో పెట్టుకుంటాను. బాగా ఎండిపోయాక తీసి ఒక బాక్స్లో పెట్టేసి ఉంచుకుంటే మళ్ళీ మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు విత్తనాలు వేసుకోవచ్చు. చిన్న పేపర్ మీద రాసుకొని ఏ విత్తనాలు ఏమిటనేసి బాక్స్లో పెట్టుకుంటే గుర్తుంటుందండి, ఏ వంకాయ ఏమనేసి. చూడండి ఒక విత్తనం లేకుండా తీసేసాను నీట్గా.
చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని ఈ విధంగా విత్తనాలు తీసుకోవాలి. తెల్ల వంకాయకి విత్తనాలు ఎక్కువగా వచ్చాయండి. ఇవి ఎండలో పెట్టుకుంటాను ఇలాగా. ఇవి గంటలో కలర్ మారిపోతాయండి. ఎండ బాగా తగిలితే ఒక గంటలోనే ఎండిపోతాయి. అయినా సరే ఎండలో ఒక 3 రోజులు ఆరబెట్టుకుంటే ఎన్నాళ్ళైనా విత్తనాలు పాడవకుండా ఇలా ఈ విధంగా మనం చేసుకుంటే ఉంటాయండి. ఎటువంటి కెమికల్ వాడిన అవసరం లేదండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. బొగ్గుని కొనవసరం లేదండి, ఎక్కడ పడితే అక్కడ దొరుకుతుంది. చూడండి సగం కలర్ మారిపోయింది ఒక పావు గంటలో. నేను ఎలా చేశానో అలాగా విత్తనాల్ని ఈ విధంగా కలుపుకొని ఎండబెట్టుకోండి. మీరు ఎప్పుడు అవసరం అంటే అప్పుడు వాడుకోవచ్చు. మరి వీడియో ఎలాగుందో కామెంట్స్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి.